హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అన్యాస్ ఫౌండేషన్. సో మనం ప్రీవియస్ క్లాసెస్ లో హెచ్ గేట్, ఎక్స్ గేట్, వై గేట్ అండ్ జెడ్ గేట్ గురించి చెప్పుకున్నాం. సో ఒక క్యూబిట్ స్టేట్ ని బ్లాక్ స్పేర్ మీద రొటేట్ చేయడానికి ఎక్స్, వై అండ్ జెడ్ గేట్స్ ఉపయోగపడతాయి. సో ఎక్స్ అన్నది మనకి బిట్ ని ఫ్లిప్ చేస్తుంది. లెట్స్ సీ ద విజువలైజేషన్ అగైన్. సో ఎక్స్ అన్నది బిట్ ని మాత్రమే ఫ్లిప్ చేస్తుంది. సో యూ కెన్ అబ్జర్వ్ హియర్ దట్ ఇక్కడ 0 అండ్ 1 ఉంది. ఇక్కడ వచ్చేసి జీరో దగ్గర 100% ప్రాబిలిటీ ఉంది. వన్ అన్నది అసలు ఇక్కడ లేదు. సో యాంప్లిట్యూడ్ పాజిటివ్ సైడ్ ఉంది, రియల్ నెంబర్ సైడ్. ఇమాజినరీ నెంబర్ సైడ్ యాంప్లిట్యూడ్ అన్నది లేదు. సో మనం ఎక్స్ గేట్ క్లిక్ చేస్తే సో రియల్ నెంబర్ యాక్సెస్ ఒకటే మారుతుంది, ఫేజ్ మారదు. ఫేజ్ ఈజ్ నాట్ చేంజింగ్ హియర్. ఎక్స్ క్లిక్ చేస్తున్నప్పుడు ఫేజ్ మారట్లేదు. ఓకే. సో నౌ వై గేట్ క్లిక్ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే ఫేజ్ చేంజ్ అవుతుంది. సో ఇక్కడ రియల్ యాక్సిస్ నుంచి వన్ లో ఇమాజినరీ యాక్సిస్ కి మొత్తం చేంజ్ అయిపోయింది నొటేషన్ అంతా కూడా. అండ్ ఇక్కడ ఫేజ్ వచ్చేసి 90 డిగ్రీస్ చేంజ్ వచ్చింది. సో నేను రీసెట్ చేస్తున్నాను. ఫేజ్ 0 డిగ్రీస్ దగ్గర ఉంది. ఇక్కడ మీరు గమనించవచ్చు, దిస్ ఇస్ ద ఫేజ్ వీల్. ఫేజ్ 0 డిగ్రీస్ దగ్గర ఉంది. అండ్ వెన్ ఐ అప్లై వై గేట్, ఇట్ ఆటోమేటికల్లీ షిఫ్ట్స్ ద ఫేజ్ టు 90 డిగ్రీస్. సో ఇక్కడ ఏమవుతుంది, బిట్ ఫ్లిప్ అవుతుంది, దాంతో పాటుగా ఫేజ్ కూడా ఫ్లిప్ అవుతుంది. ఓకే. అండ్ జెడ్ గేట్ అన్నది ఓన్లీ ఫేజ్ ని ఫ్లిప్ చేస్తుంది, బట్ జెడ్ గేట్ ఓన్లీ వన్ ఉంటే మాత్రమే పనిచేస్తుంది. అంటే బేసిస్ స్టేట్ వన్ కూడా ఉండాలి. జీరో స్టేట్ ఒకటే ఉంటే దాని మీద ఇది యాక్ట్ అవ్వదు. వన్ స్టేట్ కూడా ఉంటేనే దాని మీద యాక్ట్ అవుతుంది. బట్ సూపర్ పొజిషన్ లేకుండా మీకు వన్ స్టేట్ రాదు ఇక్కడ. వితౌట్ సూపర్ పొజిషన్ వన్ స్టేట్ రాదు. సో ఫస్ట్ మనం హెచ్ అన్నది ఇక్కడ ఇంట్రడ్యూస్ చేస్తాం. ఆఫ్టర్ ఇంట్రడ్యూసింగ్ హెచ్, యూ హ్యావ్ బోత్ ప్రాబబిలిటీస్ హియర్. అండ్ దెన్ మీరు ఇక్కడ జెడ్ గేట్ క్లిక్ చేస్తే ఫేజ్ చేంజ్ అవుతుంది. సో ఇక్కడ మీరు గమనించవచ్చు ఫేజ్ చేంజ్ ని. సో జెడ్ ని క్లిక్ చేస్తున్నాను చూడండి. సో ద ఫేస్ కంప్లీట్లీ ఫ్లిప్డ్. సో ఇది జీరోకి సంబంధించినటువంటి ప్రాబబిలిటీ. ఈ జీరో అన్నది 0 డిగ్రీస్ దగ్గర ఉంది. బట్ వన్ అన్నది ఏదైతే ఉందో ఆ ప్రాబబిలిటీ వచ్చేసి మనకి ఇక్కడ ఫేజ్ 180 డిగ్రీస్ చేంజ్ అయింది అనమాట. సో జెడ్ అన్నది ఓన్లీ ఏం చేస్తుంది, వన్ మీద మాత్రమే యాక్ట్ అవుతుంది, జీరో మీద యాక్ట్ అవ్వదు. ఓన్లీ వన్ మీద యాక్ట్ అయ్యి వన్ కి సంబంధించిన ఫేజ్ ని మారుస్తుంది. ఓకే. అండ్ అగైన్ ఇప్పుడు మనం హెచ్ ని క్లిక్ చేస్తే వన్ కి కొలాప్స్ అవుతుంది అనమాట. టోటల్ స్టేట్ అంతా వన్ కి కొలాప్స్ అవుతుంది. సో ఇది ఎక్స్, వై, జెడ్ అండ్ హెచ్ గేట్స్. ఓకేనా. సో హెచ్ గేట్ ఏం చేస్తుంది, సూపర్ పొజిషన్ లో పెడుతుంది. ఎక్స్ గేట్ ఏం చేస్తుంది, బిట్ ని ఫ్లిప్ చేస్తుంది. వై గేట్ ఏం చేస్తుంది, బిట్ ని ఫేజ్ ని కలిపి ఫ్లిప్ చేస్తుంది. జెడ్ గేట్ వచ్చేసి ఓన్లీ ఫేజ్ ని మాత్రమే ఫ్లిప్ చేస్తుంది. బట్ అది మనం అబ్జర్వ్ చేయాలంటే కంపల్సరీ సూపర్ పొజిషన్ అనేది పెట్టాలి. వితౌట్ సూపర్ పొజిషన్ మీకు జెడ్ గేట్ అనేది వర్క్ అవ్వదు. ఓకేమో. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే ఇక్కడ మీరు గమనిస్తున్నారు కదా, ఈ యాక్సిస్ వచ్చేసి ఎక్స్ యాక్సిస్. ఈ సర్కిల్ ఉంది కదా, మనం ప్రీవియస్లీ చెప్పుకున్నాం. ఈ సర్కిల్ వచ్చేసి ఎక్స్ యాక్సిస్. ఇలా ఈ రౌండ్ సర్కిల్ ఏదైతే ఉందో ఈ రౌండ్ సర్కిల్ వచ్చేసి వై యాక్సిస్. అండ్ ఇక్కడ హారిజాంటల్ గా ఉంది చూడండి, ఇది వచ్చేసి జెడ్ యాక్సిస్. సో ఎక్స్, వై అండ్ జెడ్ యాక్సిస్ ఉన్నాయి. ఇప్పుడు వీటిలో రొటేషన్ చేయడానికి, దట్ ఇన్ ఏ కంట్రోల్డ్ వే, రొటేషన్స్ చేయడానికి ఆర్ఎక్స్, ఆర్వై అండ్ ఆర్జెడ్ గేట్స్ అని ఉపయోగపడతాయి. సో నా టుడేస్ క్లాస్ మనం స్టార్ట్ చేసుకున్నాం. ఓకే. Introduction. The Pauli gates X, Y, and Z introduce some of the fundamental quantum transformations. These gates allow the basis state inversion. సో బేసిస్ స్టేట్ 0 ఉంటే అది 1 కి మార్చడం కానీ, 1 ఉంటే 0కి మార్చడం కానీ, ఫేజ్ ఇన్వర్షన్, ఫేజ్ యొక్క డిగ్రీస్ చేంజ్ చేయడం, క్వాంటమ్ స్టేట్స్ ని మ్యానిపులేట్ చేయడం అండ్ క్వాంటమ్ కంట్రోల్ చేయడం, ఇవన్నీ కూడా చేయగలుగుతాయి. హౌవర్ ప్రాక్టికల్ క్వాంటమ్ సిస్టమ్స్ రేర్లీ ఎవాల్వ్ త్రూ ద ఫిక్స్డ్ ట్రాన్స్ఫర్మేషన్స్ ఎలోన్. అంటే ఎక్స్ గేట్, వై గేట్, జెడ్ గేట్ ఉన్నప్పుడు ఫిక్స్డ్ గా ఒక పర్టికులర్ యాంగిల్, పర్టికులర్ డిగ్రీతో ట్రాన్స్ఫార్మ్ చేస్తే. బట్ ప్రాక్టికల్ క్వాంటమ్ సిస్టమ్స్ అంటే రియల్ వరల్డ్ క్వాంటమ్ సిస్టమ్స్ అన్నవి అలా ఫిక్స్డ్ గా చేంజ్ అవ్వవు. సో కంటిన్యూస్ లో ఏమవుతాయంటే ట్రాన్స్ఫార్మ్ అవుతూ ఉంటాయి అనమాట. సో కంటిన్యూస్ ట్రాన్స్ఫార్మేషన్స్ అన్నవి, సో ఇఫ్ కెమిస్ట్రీ ఇంటరాక్షన్స్ ఉన్నాయి, కెమిస్ట్రీలో ఎలక్ట్రాన్స్ యొక్క ఇంటరాక్షన్స్ అన్నవి అవి కంటిన్యూస్ గా ఎవాల్వ్ అవుతాయి. దే డోంట్ షిఫ్ట్ ఎట్ ఏ టైమ్ ఆర్బిట్రరీలీ. కంటిన్యూస్ షిఫ్టింగ్ ని మీరు క్యాప్చర్ చేయడానికి ఏం చేస్తారంటే ఆర్ఎక్స్, ఆర్వై అండ్ ఆర్జెడ్ గేట్స్ అనేవి మీరు యూజ్ చేస్తారు. సో ఇక్కడ టీటా కనిపిస్తుంది కదా, టీటా ఇస్ ద యాంగిల్. సో ఏ యాంగిల్ తో మీరు ఎక్స్ ని మూవ్ చేస్తున్నారు. సో మీరు బ్లాక్ స్పియర్ లో క్యూబిట్ యొక్క స్టేట్ ని మీరు మూవ్ చేస్తున్నప్పుడు, సింగిల్ క్యూబిట్ స్టేట్ కి నేను చెప్తుంది, ఆర్ఎక్స్ గేట్ ని యూజ్ చేసినప్పుడు ఆ క్యూబిట్ అనేది ఎలా చేంజ్ అవుతుంది, ఆర్వై అప్లై చేసినప్పుడు క్యూబిట్ ఎలా చేంజ్ అవుతుంది, ఆర్జెడ్ అప్లై చేస్తే ఎలా చేంజ్ అవుతుంది.
సో మనకు తెలుసు ఏ యాక్సిస్ లో చేంజ్ అవుతుందో, బట్ ఎంత పర్సెంటేజ్ చేంజ్ అవుతుంది టీటా అప్లై చేస్తున్నదో మనం ఇక్కడ చూడాలి. ఓకే, where theta represents a continuously adjustable rotational angle. Okay, unlike the polygates which perform the fixed transformations. So poly x, poly y, poly z మనం చూసాం కదా. సో ఈ పాలిగేట్స్ ఫిక్స్డ్ ట్రాన్స్ఫర్మేషన్స్ ని అప్లై చేస్తే రొటేషనల్ గేట్స్ అనేది స్మూత్ ఎవల్యూషన్ ని మనకి ఇంట్రడ్యూస్ చేస్తాయి అనమాట. సో దట్ మీరు యాంగిల్ యొక్క వాల్యూ మార్చే కొద్దీ ఏమవుతుందంటే ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఇంకా ఇంకా స్మూతర్ గా అవుతుంది అనమాట. సో దెర్ ఆర్ ఇన్ఫినిట్లీ మెనీ వ్యాలిడ్ క్వాంటమ్ స్టేట్స్, బికాస్ ఆ డిగ్రీని మీరు ఎన్ని డెసిమల్ పాయింట్స్ వేరియేషన్ తో తీసుకుంటారో అన్ని టైప్స్ ఆఫ్ క్వాంటమ్ స్టేట్స్ మీరు క్రియేట్ చేయొచ్చు. ఓకే, సో దీస్ గేట్స్ ఫార్మ్ ద మ్యాథమెటికల్ ఫౌండేషన్ ఆఫ్ వేరియేషనల్ క్వాంటమ్ ఐజెన్ సాల్వర్స్. దీస్ ఆర్ యూజ్డ్ ఇన్ కెమిస్ట్రీ. సో విక్యూఈ అంటాం మనం, వేరియేషనల్ క్వాంటమ్ ఐజెన్ సాల్వర్. సో వాటిని డిజైన్ చేయడానికి కానీ క్వాంటమ్ అప్రాక్సిమేట్ ఆప్టిమైజేషన్ ఆల్గారిథమ్స్, క్యూఏ ఓఏ అంటాం, ఆప్టిమైజేషన్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి క్వాంటమ్ మెషిన్ లెర్నింగ్ అండ్ క్వాంటమ్ న్యూరల్ నెట్వర్క్స్ వీటన్నిటికీ కూడా సో ఈ గేట్స్ అన్నవి హెల్ప్ అవుతాయి. సో ఈవెన్ క్వాంటమ్ కెమిస్ట్రీ, హామిల్టోనియన్ సిమ్యులేషన్ అండ్ ఆల్సో క్వాంటమ్ కంట్రోల్ సిస్టమ్స్ అన్ని కూడా ఈ పారామీటరైజ్డ్ రొటేషన్స్. పారామీటరైజ్డ్ అంటే ఏంటి, అక్కడ టీటాని ఇచ్చి మనం మనకి కావాల్సినంత యాంగిల్లో మాత్రమే మనం రొటేట్ చేస్తున్నాం. అలా రొటేట్ చేయడం వల్ల ఏమవుతుందంటే పైన చెప్పినటువంటి సిస్టమ్స్ అన్ని కూడా మనకి ఫంక్షనల్ అవుతాయి అన్నమాట. ఓకే, సో కంటిన్యూస్ క్వాంటమ్ ఎవల్యూషన్. క్లాసికల్ కాంప్యూటేషన్ ఆపరేట్స్ త్రూ డిస్క్రీట్ స్టేట్ ట్రాన్సిషన్స్. అంటే మీకు ఒక క్లాసికల్ బిట్ మీరు తీసుకుంటే ఎయిదర్ జీరోలో ఉంటుంది ఆర్ వన్ లో ఉంటుంది. సో 0.7 అని కానీ 0.3 అని కానీ ఉండదు ఎక్కడ కూడా. అసలు ఆ ఛాన్స్ అన్నది లేదు. సో క్లియర్ కట్ గా ఎయిదర్ వన్ ఆర్ జీరో. మనకు తెలుసు సూపర్ పొజిషన్ అనేది బోత్ 0 and 1 స్టేట్స్ లో ఉంటుంది అన్నది తెలుసు, కానీ సో కొన్నిసార్లు ఏంటంటే ఆ ప్రాబబిలిటీస్ మనం ఇంపాక్ట్ చేయొచ్చు. సో 0.25% అనేది జీరోలో ఉంది, 0.75% వన్ లో ఉంది. అలా మనం ఏం చేయొచ్చు అంటే వాటిని షిఫ్ట్ చేయొచ్చు అనమాట. Quantum systems are fundamentally different. A qubit may occupy infinitely many valid states. Consequently, the quantum state evolution is naturally continuous. As the qubit is in superposition and is rotating across the axis, the quantum state evolution becomes continuous. Okay. So first RX gate గురించి చూద్దాం. The RX gate performs a rotation around the x-axis of the Bloch sphere. It may be viewed as a continuous generalization of the Pauli X gate. So this is the matrix. So we already talked about matrices and vectors in the previous module. So we are not going into the math again. So math part మనం ఆల్రెడీ కంప్లీట్ చేసుకున్నాం. జస్ట్ ఇక్కడ ఏంటంటే ఆ గేట్ కి సంబంధించిన డెఫినేషన్ మాత్రమే ఇక్కడ మనం చూపిస్తున్నాం. ఓకేనమ్మా. సో ప్రాబబిలిటీస్ ఇలా ఎవాల్వ్ అవుతాయి అన్నమాట. సో మీరు యాంగిల్ ఎలా తీసుకున్నారు అన్నదాన్ని బట్టి ఆ ప్రాబబిలిటీస్ అనేవి 0 నుంచి 1 మధ్యలో డిఫరెంట్ గా ఎవాల్వ్ అవుతాయి. సో ఇది పి ఆఫ్ 0 అంటే ప్రాబబిలిటీ 0, ఇది ప్రాబబిలిటీ 1. సో మీరు అక్కడ π/2 కానీ π/4 కానీ పై కానీ ఇవి తీసుకుంటున్నప్పుడు ఆ రొటేషన్స్ ఏమవుతాయంటే చేంజ్ అవుతాయి. ఓకే, సో దీనికి ఒక డెమో ప్రోగ్రామ్ చూద్దాం. ఇది ఆర్ఎక్స్ గేట్ కి సంబంధించిన డెమోన్స్ట్రేషన్. సో దిస్ కాపీయింగ్ ద ప్రోగ్రామ్ ఫ్రమ్ హియర్. సో ఇది ఒక 2 పేజ్ ప్రోగ్రామ్. ఫస్ట్ పేజ్ సెకండ్ పేజ్ 1 by 1 కాపీ చేద్దాం. సో అండ్ కొలాబ్ లో మనం ఇక్కడ న్యూ సెల్ తీసుకుని న్యూ సెల్ లో దీన్ని అడ్జస్ట్ చేద్దాం. ఓకే, ఓకే, see here. So these are the import statements. సో numpy, కిస్కిట్, కిస్కిట్ ఎయిర్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. సో కిస్కిట్ అన్నది ఏంటంటే హార్డ్వేర్ కి సాఫ్ట్వేర్ కి ఇంటరాక్షన్ లేయర్ కింద ఉంటుంది. అండ్ ఎయిర్ సిమ్యులేటర్ ఏంటంటే హార్డ్వేర్ డిపెండెన్సీ లేకుండా ఎంటైర్లీ సాఫ్ట్వేర్ లోనే క్వాంటమ్ సిస్టమ్స్ ని సిమ్యులేట్ చేయడానికి, కంప్యూట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. సో ఇక్కడ మనం తీసుకున్నటువంటి యాంగిల్స్ ఇవి టీటా, π/4, π/2 అండ్ అగైన్ 3π/4. ఇక్కడ మీరు చూస్తున్నారా 3 into π/4 అండ్ హియర్ ఓన్లీ π. ఇవి మనం తీసుకున్నాం ప్రెసెంట్. ఆ తర్వాత మనం ఏం చేస్తున్నామంటే ఎయిర్ సిమ్యులేటర్ మనం స్టార్ట్ చేసి ఏమేమైతే యాంగిల్స్ ఉన్నాయో, ఇప్పుడు ఆల్రెడీ యాంగిల్స్ అని తీసుకున్నాం కదా, ఇవన్నీ కూడా 0 నుంచి π దాకా ఉన్నటువంటి యాంగిల్స్ తీసుకున్నాం. తీసుకుని ప్రతి యాంగిల్ కి కూడా మనం క్వాంటమ్ సర్క్యూట్ అనేది క్రియేట్ చేస్తున్నాం ఇక్కడ.
సో ఐ థింక్ ఇక్కడ ఇండెంటేషన్ ఉంటుంది. సో ఫర్ నుంచి ఇక్కడ అంతా టోటల్ ఇండెంటేషన్ ఉంటుంది. సో మీరు ఒకవేళ డాక్యుమెంట్ నుంచి ఒకవేళ మీరు కాపీ చేస్తున్నట్టయితే కనుక ఇండెంటేషన్ తీసుకోండి. ఓకే. సో ఇక్కడ ఒక లూప్ రన్ చేస్తున్నాం మనం ఏం చేస్తున్నాం అంటే ఈచ్ అండ్ ఎవ్రీ టీటాకి ఒక 1000 షార్ట్స్ మనం తీసుకుని ఇక్కడ మెజర్ చేస్తున్నాం. ఏంటి ఫర్ ఈచ్ టీటా వాల్యూ ఏమవుతుంది ఆర్ఎక్స్ గేట్ మనం అప్లై చేస్తున్నప్పుడు అన్నది. సో టోటల్ 0 ఎన్నిసార్లు వచ్చింది, 1 ఎన్నిసార్లు వచ్చింది మనం కౌంట్స్ తీసుకున్న తర్వాత సో అప్పుడు ఏం చేస్తున్నాం అంటే వాటికి సంబంధించినటువంటి యావరేజెస్ అనేవి ఇక్కడ మెజర్ చేస్తున్నాం. సో అది ఇక్కడ ఉన్నటువంటి ప్రోగ్రామ్ మొత్తం చేస్తుంది. ఓకే. సో నేను రన్ చేస్తున్నాను చూడండి. So, sorry, before we run something in this collab, we must always run the above line. So, previous class లో కూడా నేను ఈ విషయం చెప్పాను. సో, pip install కిస్కిట్, కిస్కిటేర్, టైలాటిక్స్ ఎన్కోడింగ్, మ్యాట్ప్లాట్లిబ్. సో, దీన్ని ఫస్ట్ మీరు రన్ చేయాల్సి ఉంటుంది. బికాజ్ ఆఫ్టర్ సమ్ టైమ్ వెన్ యూ క్లోజ్ ఏ నోట్బుక్ ఇవి మళ్ళీ వైప్డ్ అవుట్ అయిపోతాయి. అందుకని మళ్ళీ మీరు వీటిని ఒకసారి జస్ట్ ఇన్స్టాల్ చేసుకుని ఆ తర్వాత దీన్ని రన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ ప్రెసెంట్ మనం ఫస్ట్ టైం డైరెక్ట్ గా క్లిక్ చేయడం వల్ల అది రన్ అవ్వట్లేదు. చూడండి ఇక్కడ ప్లే అయింది. సో ఆర్ఎక్స్ గేట్ కంటిన్యూస్ ఆంప్లిట్యూడ్ ఎవల్యూషన్. ఫస్ట్ టీటా 0 డిగ్రీస్ దగ్గర ఉన్నప్పుడు సో కౌంట్స్ ఏమైంది మనకి 1000 టైమ్స్ కూడా 0 వచ్చింది. ఆర్ఎక్స్ గేట్ దగ్గర టీటా 0 దగ్గర ఉంటే కంటిన్యూస్లీ మనకి 1000 మాత్రమే మెజర్ అయింది. సో థియరటికల్ గా మనకి పి ఆఫ్ 0 1, మెజర్డ్ కూడా 1, అండ్ థియరటికల్ గా పి ఆఫ్ 1 అంటే ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ 1 అన్నది 0. ఆల్మోస్ట్ టీటా 0లో ఉన్నప్పుడు యాంగిల్ 0లో ఉన్నప్పుడు మీరు ఆర్ఎక్స్ గేట్ అప్లై చేస్తే నథింగ్ హ్యాపెన్స్. సో 1 వచ్చే ప్రాబిలిటీ అసలు లేనే లేదు. సో దిస్ ఈస్ ద ఫస్ట్ థింగ్ హియర్. అండ్ ఇది మనం విజువలైజర్ లో చూద్దాం. థాట్స్ అది అప్లై చేసి ఒక సింగిల్ క్యూబిట్ గేట్ తీసుకుని మనం విజువలైజర్ లో చూద్దాం. ఓకే. సో ఇక్కడ నేను సర్క్యూట్ ల్యాబ్ ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసిన తర్వాత సో దిస్ ఈస్ ద టీటా హియర్. సో టీటాని ఫస్ట్ నేను 0కి సెట్ చేస్తున్నాను. ఓకే. 0 రేడియన్స్ కి నేను సెట్ చేస్తున్నాను. సెట్ చేసిన తర్వాత సింగిల్ క్యూబిట్ మాత్రమే తీసుకుంటున్నాను. ఓన్లీ 1 క్యూబిట్ తీసుకుంటున్నాను. అండ్ ఈ 1 క్యూబిట్ మీద నేను ఒక ఆర్ఎక్స్ గేట్ ని అప్లై చేస్తున్నాను. ఓకే. అండ్ ఐఎమ్ రన్నింగ్ ఇట్ 1000 టైమ్స్. సో ఏమైంది చెప్పండి, ఓన్లీ 0 మాత్రమే వచ్చింది, వేరే ఏమీ రాలేదు. ఓకే. సో దిస్ ఈస్ ద థింగ్ అనమాట. టీటా 0లో ఉన్నప్పుడు ఏమవుతుంది, మనం మెజర్ చేస్తే 0 మాత్రమే వస్తుంది. నో చేంజ్ విల్ హ్యాపెన్ అట్ ఆల్. నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే తర్వాత యాంగిల్ తీసుకోవచ్చు. సో వీ హ్యావ్ హియర్ హౌ మెనీ యాంగిల్స్, 0, π/4. నెక్స్ట్ ఏంటి, π/4. ఇక్కడ ఎన్పి డాట్ π/4 ఉంది కదా, 0 తర్వాత π/4 యాంగిల్ అనమాట. సో π/4 అంటే టీటా 0.785 రేడియన్స్ దగ్గర ఉంటుంది. π/4 అంటే 0.785. సో ఇక్కడ ఈ ఆర్ఎక్స్ గేట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత సో దీన్ని రఫ్లీ డైరెక్ట్ ఎంటర్ చేద్దాం 0.785. సో ఇప్పుడు మనం అప్డేట్ చేద్దాం ఈ టీటాని. సో 0.8 అయింది. సిమ్యులేట్ చేయండి. సో 85% ఆఫ్ ద టైమ్స్ ఇక్కడ 0 వస్తుంది, 15% ఆఫ్ ద టైమ్స్ ఇక్కడ 1 వస్తుంది. సో యూ కెన్ సీ హియర్ కింద మీకు నెంబర్స్ అన్నవి కనిపిస్తాయి. సో మోస్ట్లీ 850 టైమ్స్ 0 వస్తుంది, 150 టైమ్స్ 1 అనేది వస్తుంది. సో ద ప్రాబిలిటీ వ్యారీస్ బికాస్ ఇట్ ఈస్ క్వాంటమ్ ర్యాండమ్నెస్ కాబట్టి. సో కొన్నిసార్లు అప్ అవ్వచ్చు, కొన్నిసార్లు డౌన్ అవ్వచ్చు, బట్ 85% ఆఫ్ ద టైం 0 అన్నది రావాలి, 15% ఆఫ్ ద టైం 1 అన్నది రావాలి. అండ్ దట్ ఈస్ వాట్ హ్యాపెన్ హియర్ ఆల్సో. సో మీరు ఇక్కడ గమనిస్తే ఇక్కడ ఏమొచ్చింది, మెజర్డ్ పి 0.844, థియరటికల్ గా 854 ఆర్
ఇఫ్ ఇన్ కేస్ మనం ఇంకా స్ట్రిక్ట్‌గా తీసుకుంటే 85% అండ్ మెజర్డ్ వచ్చేసి ప్రాబబిలిటీ ఆఫ్ 1కి 15%. ఓకే. ఇలా ఈచ్ యాంగిల్ మనం తీసుకుందాం. నెక్స్ట్ π/2 అండ్ 3π/4. సో, నెక్స్ట్ 1.571 డైరెక్ట్‌గా ఇక్కడ టైప్ చేద్దాం అది. 1.57 రేడియన్స్ దగ్గర ట్రాక్ చేద్దాం. అప్డేట్ చేద్దాం యాంగిల్‌ని. సో, ఇప్పుడు ప్రాబబిలిటీ ఏమైంది చూడండి. ఈక్వల్ ప్రాబబిలిటీ 50, 50 0కి 1కి. అండ్ ఇక్కడ బ్లాక్ స్క్వేర్ మీద మీరు రొటేషన్ చూడొచ్చు. ఎలా చేంజ్ అవుతుందండి. ఇక్కడి నుంచి స్టార్ట్ అయిందది. ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి స్టెప్ బై స్టెప్, స్టెప్ బై స్టెప్, స్టెప్ బై స్టెప్ అది ఎవాల్వ్ అవుతూ వస్తుందనమాట. సో, 1000 టైమ్స్ మీరు షార్ట్స్ తీసుకుంటే గనుక సో, రఫ్‌లీ 50, 50 ప్రాబబిలిటీ అనేది ఉంటుంది ఆర్ఎక్స్ గేట్‌కి. అండ్ తర్వాత మీరు రేడియన్స్ మళ్ళీ చేంజ్ చేస్తే అంటే 3π/4 గనక మీరు చేంజ్ చేస్తే గనక ఏమవుతుంది? 2.356 రేడియన్స్ అది తీసుకుందాం ఇక్కడ. 0.356. సో, అప్డేట్ చేద్దాం. అప్డేట్ చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఏమైంది ప్రాబబిలిటీ అన్నది చేంజ్ అయింది. సో, ఇప్పుడు 1 యొక్క ప్రాబబిలిటీ అన్నది 85%, 0 యొక్క ప్రాబబిలిటీ అన్నది 15%. సో, 1ది 85, 0ది 16. సో, 85 అండ్ 15 రఫ్‌లీ. సో, మీరు ఎన్ని సార్లు ట్రై చేసినా 85, 15 ఉంటుంది. సో, ఇక్కడ మీకు రొటేట్ అయినప్పుడు మీకు ఇలా డౌన్‌కి షిఫ్ట్ కనిపిస్తుంది కదా! పైనుంచి షిఫ్ట్ అన్నది డౌన్‌కి కనిపిస్తుంది. ఓకేనా? అండ్ దెన్ మీరు పై తీసుకున్నప్పుడు సో, పై ఈస్ నథింగ్ బట్ 3.1415 సంథింగ్ పై అన్నది. సో, నేనిక్కడ 3.14 ఇది తీసుకుంటున్నాను పై వాల్యూకి నేను అప్డేట్ చేస్తాను. ఇప్పుడేమైంది? సో, ఆల్‌మోస్ట్ 1000 టైమ్స్ కూడా 1 వచ్చింది. 3.14 తీసుకున్నప్పుడు 1 వచ్చింది. సో, ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది క్యూబిట్ అనేది పైన స్టార్ట్ అయింది. పైన స్టార్ట్ అయ్యి ఎక్స్ యాక్సిస్ మీద 15% ఫస్ట్. తర్వాత 50%, తర్వాత 85%, ఇప్పుడు 100% వన్ సైడ్ షిఫ్ట్ అయింది. దిస్ ఈస్ కంటిన్యూయస్ ఎవల్యూషన్. ఇట్ ఈస్ కంటిన్యూయస్ ఎవల్యూషన్. ఫండమెంటల్స్ టాబ్‌లో ఇంకా బెటర్‌గా మనం చూడొచ్చు యాక్చువల్‌గా ఆర్ఎక్స్ గేట్‌ని మనం తీసుకుంటున్నప్పుడు. సీ హియర్ ఇట్ ఈస్ మూవింగ్ లైక్ దిస్. యాంగిల్‌ని నేను తగ్గిస్తాను ఇప్పుడు చూడండి. ఇది 0 దగ్గర ఉంది యాంగిల్. రీసెట్ చేస్తున్నాను. ఆర్ఎక్స్‌కి క్లిక్ చేస్తున్నాను. ఏమైనా మూవ్ అవుతుందా? మూవ్‌మెంట్ ఏమైనా ఉందా? లేదు. సో, అదే నేను ఇప్పుడు 5/4 తీసుకున్నాననుకోండి రఫ్‌లీ. ఇప్పుడు ఆర్ఎక్స్ గేట్ క్లిక్ చేస్తాను. ఏమవుతుంది చూడండి. స్మాల్ రొటేషన్ ఈస్ హ్యాపెనింగ్ హియర్. వెరీ, వెరీ స్మాల్ రొటేషన్. ఆల్‌మోస్ట్ అది 45 డిగ్రీస్, 45 డిగ్రీస్ మూవ్ అవుతున్నట్టుగా మూవ్ అవుతుంది. అదే నేను 2 దగ్గరికొచ్చాననుకోండి. ఇది 2 నేను స్టేట్ రిసెట్ చేస్తున్నాను. ఇప్పుడు క్లిక్ చేస్తున్నాను. సో, చూడండి ఇట్స్ మూవింగ్ 90 డిగ్రీస్. 90 డిగ్రీస్ ఎట్ ఎ టైమ్ మూవ్ అవుతుందన్నమాట. ఓకే. సో, రీసెట్ చేస్తున్నాను. 3π/4కి వస్తున్నాను. సో, హియర్ 3π/4 ఈస్ దేర్. సో, ఇప్పుడు చూడండి. సో, ఇలా. కానీ ప్రతి మూవ్‌మెంట్ కూడా ఎక్కడుంది? ఎక్స్ యాక్సిస్ మీద మాత్రమే ఉంది. అదర్ యాక్సిస్‌కి సంబంధం లేదు. ఓకే. అండ్ ఇప్పుడు నేను ప్యూర్‌లీ పై తీసుకుంటున్నా. ఇప్పుడు నేను రొటేట్ చేస్తున్నాను. చూడండి ఓన్లీ 1 అండ్ 0 చూపిస్తుంది. సో, ఫుల్ 180 డిగ్రీ టర్న్ అనమాట. పై తీసుకుంటే 180 డిగ్రీ టర్న్ అవుతుంది. ఓకేనమ్మా. సో, దిస్ ఈస్ ద ఆర్ఎక్స్ గేట్. సో, ఆర్ఎక్స్ గేట్ అన్నది ఈ విధంగా మనకి వర్క్ అవుతుందనమాట. కంటిన్యూయస్ యాంప్లిట్యూడ్ ఎవల్యూషన్. అండ్ ఇది ఇంకా దేనికి హెల్ప్ అవుతుందంటే జస్ట్ గివ్ మీ 1 సెకండ్. సో, ఐ విల్ షో యూ ఇన్ ద పిక్చర్స్. సో, దిస్ ఈస్ ద ఆర్ఎక్స్ గేట్. సో, ఇంకా దేనికి హెల్ప్ అవుతుంది? వేరియేషనల్ క్వాంటమ్ అల్గారిథమ్స్‌లో, క్వాంటమ్ ఆప్టిమైజేషన్‌లో, ఆన్సాట్స్ క్రియేషన్‌లో, హామిల్టోనియన్ ప్రిపరేషన్‌లో, అలాగే కంటిన్యూయస్ కంట్రోల్ స్టేట్ ప్రిపరేషన్‌లో అండ్ క్వాంటమ్ ఎంఎల్ మోడల్స్, క్వాంటమ్ మెషిన్ లెర్నింగ్ మోడల్స్ అండ్ హైబ్రిడ్ క్వాంటమ్ క్లాసికల్ అల్గారిథమ్స్‌లో ఉంటుంది. సో, ఇది స్టేట్‌ని ఫ్లిప్ చేయడం మాత్రమే కాదు, ఆ స్టేట్‌ని కంటిన్యూయస్‌గా రొటేట్ చేస్తుందనమాట. సో, ఆర్ఎక్స్ తీటా పెర్ఫార్మ్స్ ఎ రొటేషన్ ఆఫ్ యాంగిల్ తీటా అరౌండ్ ద ఎక్స్ యాక్సిస్ ఆఫ్ ద బ్లాక్ స్పియర్. సో, ఇటు సైడ్ చేంజ్ చేస్తుంది, ఎక్స్ యాక్సిస్ మీద చేంజ్ చేస్తుంది. అండ్ హియర్ ఈస్ ద టేబుల్. సో, 0, π/4, π/2, 3π/4 అండ్ π. ఓకే. సో, నెక్స్ట్ గేట్ దగ్గరికి వెళ్దాం మనం. సో, నెక్స్ట్ ఈస్ ద ఆర్‌వై గేట్. సో, ఆర్‌వై గేట్ ఎక్కడెక్కడ యూజ్ చేస్తాం మనం?
వేరియేషనల్ క్వాంటం సేమ్ సిమిలర్ ప్లేసెస్‌లో యూజ్ చేస్తాం. సమ్ థింగ్స్ చేంజ్ అవుతాయి. ఇక్కడ చూడండి క్వాంటమ్ న్యూరల్ నెట్వర్క్స్, క్యూఏఓఏ ఆల్గోరిథమ్స్, స్టేట్ ప్రిపరేషన్, క్వాంటమ్ ఆప్టిమైజేషన్ మనం యూజ్ చేస్తాం. సో, జనరల్‌గా ఆర్‌వై గేట్ అన్నది పాలీ వై ఆపరేటర్ నుంచి మనం డిఫైన్ చేస్తాం. సో, వై ఆపరేటర్‌లో ఉన్న ఫిక్స్డ్ మ్యాట్రిక్స్ కాకుండా తీటాని మనం తీసుకుంటాం అన్నమాట. సో, ప్రాబబిలిటీస్ ఇలా చేంజ్ అవుతాయి. సో, పి ఆఫ్ 1 ఎంత? పి ఆఫ్ 0 ఎంత అన్నది మనకిక్కడ ఉంటుంది. సో, హియర్ ఐ థింక్ సో, సీ దిస్ ఈస్ ద ఆర్‌వై గేట్. సో, పై అన్నది 0 రేడియన్స్ దగ్గర ఉంటే గనుక సో, తీటా అన్నది 0 రేడియన్స్ దగ్గర ఉంటే ద ప్రాబబిలిటీ ఆఫ్ రొటేషన్ ఈస్ 0. π/4 దగ్గర అగైన్ 15%, π/2 దగ్గర 50%, 3π/4 దగ్గర 85%, పై దగ్గర 100% రొటేషన్ అనేది ఉంటుంది. అలాగే సేమ్ ఆర్‌జెడ్ తీటా అయితే గనుక ఫేజ్‌లో చేంజ్ కనిపిస్తుంది మీకు. రిలేటివ్ ఫేజ్‌లో చేంజెస్ అనేవి కనిపిస్తాయి. సో, ఇక్కడ 0 దగ్గర ఫేజ్ ఈ విధంగా ఉంటుంది. 0 మీద అండ్ 1 మీద బేసిస్ స్టేట్స్ మీద. π/2 ఉంటే గనక యాంగిల్ రిలేటివ్ ఫేజ్ ఇలా చేంజ్ అవుతుంది వాటికి. టోటల్ ఎందుకంటే బిట్ ఫ్లిప్ అవ్వదు కాబట్టి ఫేజ్ ఒకటే ఫ్లిప్ అవుతది కాబట్టి ఈ విధంగా కనిపిస్తుంది. అండ్ పైకి 3π/2కి అండ్ 2πకి ఈ విధంగా చేంజ్ అవుతాయి. ఓకే. అండ్ ఈ ఆర్‌జెడ్ గేట్ అన్నది క్యూఎఫ్‌టీస్ క్వాంటమ్ ఫోరియర్ ట్రాన్స్‌ఫార్మ్స్‌కి, ఫేజ్ ఎస్టిమేషన్ అల్గోరిథమ్స్‌కి, గ్రోవర్స్ అల్గోరిథమ్‌కి, వేరియేషనల్ క్వాంటమ్ సర్క్యూట్స్‌కి, హామిల్టోనియన్ సిమ్యులేషన్స్‌కి, క్వాంటమ్ కెమిస్ట్రీ ప్రోటరైజేషన్‌కి అండ్ క్వాంటమ్ ఎర్రర్ కరెక్షన్‌కి ఇది యూజ్ అవుతుందన్నమాట. ఓకే. సో, ఇప్పుడు మనం డైరెక్ట్ ప్రోగ్రామ్స్ చూద్దాం. సో, ఇక్కడ మీరు చూస్తున్నారు గదా! సో, ఇది ఆర్ఎక్స్ గేట్‌కి సంబంధించినటువంటి ప్రోగ్రామ్. సో, ఐ థింక్ మీరు స్క్రీన్‌షాట్ తీసుకుంటే బెటర్ ఇది. సో, ఇది ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద ప్రోగ్రామ్. పాజ్ చేసి ఒకసారి స్క్రీన్‌షాట్ తీసుకోండి. అండ్ థిస్ ఈస్ ద సెకండ్ పార్ట్ ఆఫ్ ద ప్రోగ్రామ్. ఇది కూడా పాజ్ చేసి ఒకసారి స్క్రీన్‌షాట్ అనేది తీసుకోండి. ఓకే. అండ్ దెన్ మనం ఆర్‌వై గేట్ తీసుకుందాం ప్రోగ్రామ్. సో, ఆల్‌మోస్ట్ ఎవ్రీథింగ్ విల్ బి సిమిలర్ అమ్మా. ద యాంగిల్స్ విల్ బి సిమిలర్. ఓన్లీ ఇక్కడ పైన ఏంటంటే ఆర్‌వై గేట్ కంటిన్యూయస్ యాంప్లిట్యూడ్ ఎవల్యూషన్ ఉంటుంది. అండ్ ఇక్కడ టీటాస్ ఇవన్నీ కూడా ఇవే వస్తాయి మాక్సిమం. సో, ఓన్లీ మనం సర్క్యూట్ మెజర్ చేస్తున్నప్పుడు మాత్రమే ఇక్కడ క్యూసీ డాట్ ఆర్ఎక్స్ కాకుండా క్యూసీ డాట్ ఆర్‌వై అని చెప్పి తీటా, 0 తీసుకుంటాం. క్యూసీ డాట్ ఆర్‌వై అని చెప్పి తీటా, 0 అని తీసుకుంటాం ఆర్‌వై గేట్‌లో. సో, ఇక్కడ చూడండి ఇక్కడ ఆర్ఎక్స్ అని ఉంది కదా! ఈ ఎక్స్ తీసేసి ఇక్కడ ఏం చేస్తామంటే వై పెడతాం. వై పెట్టి దీన్ని రన్ చేస్తాం. సో, ఇక్కడ ఆర్‌వై గేట్. సో, ఇక్కడ కూడా కంటిన్యూయస్ యాంప్లిట్యూడ్ ఎవల్యూషన్. ఓకే. సో, ఇక్కడ ఆల్‌మోస్ట్ సిమిలర్‌గా ఇందాక ఏ విధంగా అయితే మీకు కనిపిస్తుందో ఎక్స్ దగ్గర, సిమిలర్‌లీ వై దగ్గర కూడా మీకు కనిపిస్తుంది. బట్ ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే అది ఓన్లీ ఎక్స్ యాక్సిస్ మీద రొటేట్ అవుతుంది. ఇది ఓన్లీ వై యాక్సిస్ మీద మాత్రమే మీకు రొటేట్ అవుతుంది. సో, ప్రోగ్రామ్ మిగతాదంతా ఆల్‌మోస్ట్ సిమిలర్‌గానే ఉంటుంది. ఓకేనా? ఇక్కడ నుంచి మీరు స్క్రీన్‌షాట్ తీసుకోవచ్చు ఇది. సో, ఇక్కడ కూడా ఆర్ఎక్స్ గేట్ అని కాకుండా ఆర్‌వై గేట్ అని పెట్టుకుంటే గనక సో, ఆర్‌వై గేట్‌కి సంబంధించిన ప్రోగ్రామ్ అనేది మీకు కంప్లీట్ అవుతుంది. ఓకే. సో, దీన్ని మీరెలా విజువలైజ్ చేయొచ్చంటే, సో, ఇక్కడ యాంగిల్ ఉంది కదా! యాంగిల్ 0 దగ్గర పెట్టి మీరు ఆర్‌వై అని క్లిక్ చేస్తే ఏం చేంజ్ అవ్వదు. ఆర్‌వై అని క్లిక్ చేస్తే ఏమి చేంజ్ అన్నది ఉండదు. సో, మీరు వన్స్ ఎప్పుడైతే మీరు π/4 దగ్గరికొస్తారో, సో, మీరు ఆర్‌వై క్లిక్ చేస్తే లిటిల్ బిట్ ఆఫ్ చేంజ్ అన్నది వై యాక్సిస్ మీద కనిపిస్తుంది. సో, యూ కెన్ సీ హియర్ ద చేంజ్ ఈస్ ఆన్ ద వై యాక్సిస్. ఓకే. సో, ఫస్ట్ టైమ్ ఓన్లీ వన్స్ మనం క్లిక్ చేసినా మీరు చూడగలిగితే 0కి 85% ప్రాబబిలిటీ ఉంది. 1కొచ్చేసి 15% ప్రాబబిలిటీ మాత్రమే ఉంది. అదే π/4ని కాస్త π/2 చేసామనుకోండి. సో, అప్పుడు మనం ఆర్‌వై గేట్ అప్లై చేస్తే
So this is nothing but the superposition, okay? So this is the superposition part. But some places changes will be there, obviously, because y flips both the ry flips both what the bit and the phase also, okay? సో ఆర్వై గేట్ ఈజ్ అచీవింగ్ ద సూపర్పొజిషన్. నేను రీసెర్చ్ చేస్తున్నా చూడండి. హెచ్ గేట్ క్లిక్ చేస్తే ఏదైతే సూపర్ పొజిషన్ వస్తుందో మీరు చూడగలిగితే, హెచ్ గేట్ క్లిక్ చేస్తే ఏదైతే సూపర్ పొజిషన్ వస్తుందో ఇట్ ఈస్ నథింగ్ బట్ ఆర్వై 5/2 టీటా దగ్గర కూడా సేమ్ థింగ్ అనేది వస్తుంది, ఓకే? సో నో 3π/4 తీసుకున్న తర్వాత సో ఆర్వై క్లిక్ చేస్తే సో 0 ప్రాబబిలిటీ 15% అండ్ 1 కి ప్రాబబిలిటీ ఇట్స్ 85%. అండ్ ఫుల్ పై మనం తీసుకుంటే కనుక సో ఇక్కడ ఆర్వై గేట్ మనం క్లిక్ చేస్తే ఇట్ కంప్లీట్లీ షిఫ్ట్, ఓకే? సో బోత్ బిట్ ఫ్లిప్ అవుతుంది అండ్ ఫేజ్ ఫ్లిప్ కూడా అవుతుంది. సో వైల్ వీ కెన్ సీ దట్ ద XYZ ఆర్ ద ఫిక్స్డ్ రొటేషన్స్, RX, RY అండ్ RZ కెన్ బి రొటేటెడ్ అలాంగ్ విత్ certain angle across the axis, across the respective axis, okay? సో నెక్స్ట్ RZ ప్రోగ్రామ్ తీసుకుందాం. సో ఇక్కడ RZ ప్రోగ్రామ్ దగ్గర చిన్న డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ కంపల్సరీ మనం సూపర్ పొజిషన్ అనేది పెట్టాలి. సో ప్రోగ్రామ్ లో చిన్న చిన్న డిఫరెన్సెస్ ఉంటాయి, మైనర్ డిఫరెన్సెస్, ఓకే? సో దిస్ పార్ట్ వి జస్ట్ put in indexing with indentation, okay? సో చూడండి ఇక్కడ ఫేజ్ ఎవల్యూషన్ జరిగింది. ఆర్జెడ్ గేట్ మనం క్లిక్ చేసినప్పుడు సో ఫేజ్ ఎవాల్వ్ అయింది. విత్ ఫేజ్ ద ప్రాబబిలిటీస్ ఆర్ ఆల్సో ఎవాల్వ్డ్ హియర్. సో బట్ ఇక్కడ మనకు కావాల్సింది ఈ ఫేజ్ ఎవల్యూషన్ ఇంటర్ఫిరెన్స్ తో ప్రాబబిలిటీస్ ని చేంజ్ చేస్తుంది అన్నది కాదు, ఫేజ్ ఎలా చేంజ్ అయింది అన్నది మనకు కావాలి క్లియర్ కట్ గా. సో ఫస్ట్ మనం ఏం చేస్తాం అంటే నేను 0 దగ్గర పెట్టుకుంటాం, పెట్టుకుని ఆర్జెడ్ క్లిక్ చేస్తాం. నథింగ్ హ్యాపెన్స్ హియర్. ఆర్జెడ్ క్లిక్ చేస్తాం, ఏం జరగదు, నథింగ్ హ్యాపెన్స్. సో హెచ్ గేట్ అప్లై చేస్తాం. హెచ్ గేట్ అప్లై చేసిన తర్వాత ఆర్జెడ్ క్లిక్ చేస్తాం, స్టిల్ నథింగ్ హ్యాపెన్స్ బికాస్ ద టీటా ఈజ్ ఎట్ 0, ఓకే? టీటా ఈజ్ ఎట్ 0. నౌ చేంజ్ ద టీటా. Change the theta to 5/4. Now apply the RZ gate. So what's happening? It is rotating across the Z axis. You can see here that it is rotating across Z axis. Z axis మీద దీని రెవల్యూషన్స్ అన్నవి అండ్ రీసెట్ చేస్తున్నాను. ఫస్ట్ హెచ్ అప్లై చేస్తున్నా అండ్ దెన్ 5/4 కాకుండా 5/2 తీసుకుంటాను. తీసుకున్న ఆర్జెడ్ గేట్ నేను క్లిక్ చేస్తాను. సో 50% ప్రాబబిలిటీ, బట్ ఫేజ్ ఈస్ చేంజింగ్. మీకు గమనిస్తున్నారు కదా, ద ఫేజ్ ఇట్ సెల్ఫ్ ఈస్ చేంజింగ్ అక్రాస్ బోత్ 0 అండ్ 1 ఆల్సో, ఓకే? నేను రీసెట్ చేస్తున్నాను అగైన్. సో ఇప్పుడు 5/4 కాకుండా 3π/4 తీసుకుంటున్నాను అండ్ సూపర్ పొజిషన్ పెట్టాక ఆర్జెడ్ గేట్ ని అప్లై చేస్తున్నాను, ఓకే? సో సీ హియర్ ద ఫేజ్ చేంజెస్ ఆర్ హియర్ అండ్ దీస్ ఆర్ ద ప్రాబబిలిటీస్ అగైన్. సో దాని చేంజెస్ ఇలా కనిపిస్తాయి మీకు క్లియర్ గా. సో ఇట్ ఈస్ రొటేటింగ్ అక్రాస్ ద జెడ్ యాక్సిస్. సో రీసెట్ చేస్తున్నాను అండ్ నేను కంప్లీట్లీ పైకి తీసుకుంటున్నాను. సో ఐఎమ్ అప్లయింగ్ ద హెచ్ గేట్, ఐఎమ్ అప్లయింగ్ ద ఆర్జెడ్ గేట్ అగైన్. సో దిస్ ఈస్ జస్ట్ గోయింగ్ త్రూ 180-degree turn, but the phases are continuously evolving. The phases are, so you can see here the phases are continuously evolving, okay? సో ఇది టుడేస్ క్లాస్ అమ్మ. ద ఆర్ఎక్స్, ఆర్వై, ఆర్జెడ్ అన్నది సో క్వాంటమ్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ అనేటువంటి ఒక ఇంపార్టెంట్ క్వాంటమ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ కాన్సెప్ట్ కి హెల్ప్ అవుతుంది అనమాట. సో ద క్యూఎఫ్టీ మ్యానిపులేట్స్ ద క్వాంటమ్ యాంప్లిట్యూడ్స్ త్రూ కేర్ఫుల్లీ ఇంజనీర్డ్ ఫేజ్ రిలేషన్షిప్స్. Its primarily building blocks include the Hadamard gates, the controlled phase rotations, and the RZ derived the phase operations. సో మీరు కంపేర్ చేసుకుంటే కనుక ఆర్ఎక్స్ అండ్ ఆర్వై అండ్ ఆర్జెడ్ గేట్స్ కి ఆర్ఎక్స్ అండ్ ఆర్వై అన్నది మెజరబుల్ అవుట్కమ్స్ ని మోడిఫై చేస్తాయి. ఆర్ఎక్స్ అండ్ ఆర్వై అనేది మెజరబుల్ అవుట్కమ్స్ ని మోడిఫై చేస్తాయి. ఆర్జెడ్ గేట్ అన్నది ఫేజ్ రిలేషన్షిప్స్ ని మోడిఫై చేస్తుంది. ఆర్జెడ్ అన్నది ఫేజ్ రిలేషన్షిప్స్ ని కూడా మోడిఫై చేస్తుంది. సో ఫిజికల్ క్వాంటమ్ సిస్టమ్స్ లో అంటే మీరు ఒక సూపర్ కండక్టింగ్ ఆర్కిటెక్చర్ మీరు బిల్డ్ చేస్తున్నప్పుడు సో ఈ రొటేషనల్ గేట్స్ ని మనం ఎలా డిజైన్ చేస్తామంటే మైక్రోవేవ్ పల్సెస్ ఇస్తాం.
సో, క్వాంటమ్ స్టేట్స్‌కి ఏం చేస్తామంటే మైక్రోవేవ్ పల్సెస్ ఇస్తాం. ఆ పల్స్ యొక్క డ్యూరేషనే రొటేషన్ యాంగిల్‌ని డిఫైన్ చేస్తుంది. పల్స్ ఎన్ని సెకండ్స్ మనం ఇస్తాం, ఎన్ని మిల్లీ సెకండ్స్ మనం ఇస్తాం అన్నది ఆ రొటేషన్ యాంగిల్ ఎంత అన్నది డినోట్ చేస్తుందనమాట. అండ్ పల్స్ యొక్క ఫేజ్ యాంగిల్ ఏదైతే ఉందో అదే రొటేషన్ యాక్సిస్‌ని డినోట్ చేస్తుంది. అంటే ఎక్స్ యాక్సిస్ మీద రొటేట్ అవ్వాలా, వై యాక్సిస్ మీద రొటేట్ అవ్వాలా, జెడ్ యాక్సిస్ మీద రొటేట్ అవ్వాలా అనేది పల్స్ యొక్క ఫేజ్ అన్నది డినోట్ చేస్తుంది. అండ్ ట్రాప్డ్ అయాన్ సిస్టమ్స్‌లో అయితే గనక లేజర్ పల్సెస్ ఈ రొటేషన్స్‌ని జనరేట్ చేస్తాయి. ఓకే. సో, వీక్యూసీలో దీని రోల్ ఏంటి అంటే, సో, మెనీ నియర్ టర్మ్ క్వాంటమ్ అల్గారిథమ్స్ రిలై హెవీలీ అపాన్ ద పారామీటరైజ్డ్ క్వాంటమ్ సర్క్యూట్స్. సో, వీటిని క్యూఏఓఏలో మనం యూజ్ చేస్తాం. వేరియేషనల్ క్వాంటమ్ ఐజెన్ సాల్వర్స్‌లో మనం యూజ్ చేస్తాం. క్యూఎన్ఎన్ నెట్వర్క్స్‌లో యూజ్ చేస్తాం. అండ్ క్వాంటమ్ మెషీన్ లెర్నింగ్ సిస్టమ్స్‌లో కూడా మనం యూజ్ చేస్తాం. సో, ఇక్కడ మీరు ఈ డిఫరెంట్ టైప్స్ అంటే తీటా అని మీరు చేంజ్ చేసి పైకి సో, ఇన్ ప్రోగ్రామ్ ఆర్ ఇన్ విజువలైజర్ ఎక్కడైనా పర్వాలేదు. ప్రోగ్రామ్‌లో చేసినా పర్వాలేదు. విజువలైజర్‌లో చేసినా పర్వాలేదు. ఇక్కడ ఇచ్చినటువంటి ఎక్స్‌పెరిమెంట్స్ అన్నవి చేయండి. సో, ఆర్ఎక్స్, ఆర్వై, ఆర్‌జెడ్ ఎక్స్‌పెరిమెంట్స్, స్టేట్ ప్రిపరేషన్స్ ఇవన్నీ చేసి మీరేం జేస్తారంటే, ఆ రొటేషన్స్‌ని మీరు అబ్జర్వ్ చేయండి. ఓకేనా? సో, దిస్ ఈస్ టుడేస్ క్లాస్. టుమారోస్ క్లాస్‌లో వేరే ఒక టాపిక్‌తో మనం మళ్ళీ ఈ క్వాంటమ్ మెకానిక్స్ అండ్ క్వాంటమ్ కంప్యూటింగ్ పార్ట్‌ని మనం కంటిన్యూ చేద్దాం. సైమల్టేనియస్‌లీ మనం కొన్ని జూమ్ సెషన్స్ అనేవి మనం పెట్టుకుందాం. సో దట్ ఏంటంటే క్లాసెస్‌లో ఏదైతే చెప్పబడుతుందో సో, ఒక హాఫ్ అన్ అవర్ క్లాస్ చెప్తుంటే నేను అందులో డిఫరెంట్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి గదా! సో, ప్రోగ్రామ్స్‌కి సంబంధించిన మ్యాథ్ అండ్ కంప్యూటింగ్ పార్ట్‌లో మీకేదన్నా ప్రాబ్లమ్స్ ఉంటే, ఏదన్నా డౌట్స్ ఉంటే గనక వాటిని మనం ఎక్స్‌ప్లెయిన్ చేసుకోవడానికి సెపరేట్ జూమ్ సెషన్స్ అనేవి పెట్టుకుందాం. ఓకే. సో, థాంక్ యూ. హావ్ ఎ నైస్ డే.